భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు దివాకర్ గారు, వారి అన్నగారు కృపాకర్ గారు, మా శేషగిరి గారు, శ్రీనివాస్ గారు, రాజ్యలక్ష్మి గారు, మా శేఖర్ యాదవ్ గారు, భరత్ గారు, అందరికీ పేరు పేరున, శంకరణ, మా మల్లికార్జున వచ్చిండు, అందరికి పేరు పేరున నమస్కారం. మహనీయుల యొక్క విగ్రహాలు, వారి జయంత్యుత్సవాలు, వారి వర్ధంతి సభలు మొక్కుబడిగా జరగవు. ఆ జయంతి ఉత్సవాలు, వర్ధంతి సభల సందర్భంగా ఈ జాతికి వారు ఏ స్ఫూర్తినైతే ఇచ్చిందో ఆ స్ఫూర్తిని రాబోయే తరాలకు అందించేటువంటి గొప్ప సంకల్పమే ఈ విగ్రహ ఆవిష్కరణ అని చెప్పి మనం చేస్తున్నాం. అఖండ భారత్, మీకు తెలిసి ఇలా అఖండ భారత్ ఎంత గొప్పగా ప్రపంచానికే ప్రాచీన నాగరికతను, సాంప్రదాయాలను, సంస్కృతిని అందించిన దేశం భారతదేశం. చాలామంది తెలియదు, ఇవాళ అమెరికా లాంటి దేశం, ఆస్ట్రేలియా లాంటి దేశం కొత్తగా కనుకొనబడ్డ ఖండాలవి. కానీ భారతదేశం మాత్రం మీకు తెలుసు, ఒక రామాయణ ఇతిహాసాన్ని, ఒక మహాభారత ఇతిహాసాన్ని అందించినటువంటి దేశం భారతదేశం. మానవలోకం ఉన్నంత వరకు, ప్రపంచం ఉన్నంత వరకు భారతదేశం అందించినటువంటి సంస్కృతి కానీ, మానవ సంబంధాలు కానీ, ఇతిహాసాలు కానీ శాశ్వతంగా ఉంటాయని చెప్పి మనం చేస్తున్నాం. శాశ్వతంగా ఉంటాయని చెప్పి మనం చేస్తున్నాం. చాలామంది ప్రాచీన నాగరికత, చాలామంది పాశ్చాత్య నాగరికత ఉరవడిలో కొట్టుకుపోతున్న ఈ రోజుల్లో బయటి దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు మన స్పిరిచువల్ పవర్ ఏందో అర్థం చేసుకొని మనని అనుకరిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మరి చాలామంది ఫారినర్స్ ఈ మధ్య భారతదేశానికి వస్తే భారతీయ సంస్కృతి పట్ల, సాంప్రదాయాల పట్ల ఎంత విశ్వాసాన్ని ప్రకటిస్తారో మీరంతా కూడా చూస్తారు. ఇంతకు మొన్ననే జూన్ 21 నాడు యోగా డే జరుపుకున్నాం మనం. విశ్వగురు స్థానంలో ఉన్న భారత్ ఆనాడు ప్రపంచానికి ఎట్లయితే దిక్సూచిగా నిలిచిందో, ప్రపంచమంతా కూడా ఆరోగ్యంగా ఉండాలి, మా దగ్గర దానికి యోగా సాధన ఉంది, అది ప్రూవెన్ థింగ్ అని చెప్పి మోడీ గారు యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్లో ఒక అప్పీల్ చేస్తే ముందుకొచ్చిన దేశాలు కేవలం 30 దేశాలు మాత్రమే అన్నాడు. కానీ ఇవాళ 2014, 2026 మొత్తం ప్రపంచంలో ఈ మతం ఆ మతం, ఈ ఖండం ఆ ఖండం అని తేడా లేకుండా ఇవాళ ప్రపంచ ప్రజలందరూ కూడా యోగా డేని ప్రపంచ యోగా డేగా జరుపుకునేటువంటి భాగ్యం కలిగించింది నరేంద్ర మోడీ గారు, భాగ్యం కలిగించింది మన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అని చెప్పి మనం చేస్తున్నాం. శివాజీ మహారాజ్ ఆయన చరిత్రని కనుక మనం ఇప్పుడు అవలోకనం చేసుకుంటే, ఆయన కమిట్మెంటు, ఆయన ధైర్య సాహసాలు, భారత మాత ముద్దు బిడ్డగా తన కర్తవ్యం, అన్నిటికీ మిక్కిలి అన్ని మతాలను కూడా సమానంగా చూసేటువంటి గొప్ప మానవతావాది. వారి చరిత్ర చెప్తే ఇప్పుడు ఉడవదు. ఆ మహనీయుని యొక్క ఆశయాలని పురిపించుకున్న ఈ దేశం ఇవాళ మళ్ళీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆనాడు వాళ్ళ ఏలుబడిలో కోల్పోయిన మన విశ్వాసాలని, మన సాంప్రదాయాలని, మన ఆలయాలని మళ్ళీ పునరుద్ధరిస్తూ మళ్ళీ మన సంస్కృతిని కాపాడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇవాళ డబ్బులు, బిజినెస్, ఈ కంప్యూటర్లు,
ఈ ఏఐలు ఇవన్నీ ఉండొచ్చు, కానీ ఇవాళకి కూడా ఒకటి మాత్రం మనందరినీ ప్రశాంతంగా ఉంచగలిగే శక్తి సత్తా మన ప్రాచీన ధర్మానికి మాత్రమే ఉంటుందని మన మా కృపాకరణ చెప్తాడు ఉపన్యాసాలలో. కాబట్టి నేను మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మా దివాకర్ గారు నా మీద సంపూర్ణ హక్కులు కలిగినోడు, కొట్లాడతాం, చేయడానికి ప్రయత్నం చేస్తాం, ఏం సమస్యలు లేవు. తప్పకుండా వారు అలాగే ఇట్లా మాకు ఒక రోడ్డు ఇవ్వమంటున్నాం ఇస్తలేరు, ఓ బ్రిడ్జ్ చేసుకోమంటున్నాం చేస్తలేరు. ఒకనాడు మా ప్రజల భూములే కదా ఇచ్చింది ఐడిఎఫ్ఎల్కి, ఐడిఎఫ్ఎల్ అయినా లేకపోతే హెచ్ఎంటీ అయినా ఇలాంటి మిలిటరీ ఉండడానికి ఇచ్చేటువంటి జాగాలు కూడా మన భూములే ఇస్తాం. కాబట్టి ఈ సంస్థలు మన అవసరాలకు మనకు సౌకర్యం కల్పించడానికి ఉండాలి కదా అని చెప్పి వారు చెప్పిండ్రు. తప్పకుండా అవసరమైతే వారిని కూడా ఢిల్లీకి తీసుకుపోయి మంత్రి గారితో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఇది మా సమస్యకి ఇది ఒకప్పుడు అది ఐసోలేటెడ్ ఏరియాలో ఉండేది, కానీ వాళ్ళ జనసమర్థం ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉంది. మనం జనానికి సౌకర్యం కల్పించాలి తప్ప ఇబ్బంది కలిగించదు కదా. ఇన్ని కిలోమీటర్లు తిరిగిపోవాల్సి వస్తుంది. కొన్ని కాలనీలకైతే రోడ్లు లేకుండా మూసేసిండ్రు. ఇవన్నీ నా దృష్టిలో ఉన్నాయి. తప్పకుండా ఈ మధ్యకాలంలోనే ఈ ఇష్యూ కానీ, ఇంకొక దగ్గర రోడ్డు మూసేసిన ఇష్యూ కానీ, ప్రజల్ని పోనీయని ఇష్యూ కానీ, ఇలాంటి ఇష్యూస్ మీద కూడా తప్పకుండా నేను రిప్రజెంట్ చేస్తానని చెప్పి మీకు హామీ ఇస్తూ, ఈరోజు మా నాయకులు, స్థానిక నాయకులు శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ఏర్పడ్డ కమిటీ మెంబర్లు ఎవరైతే ఉన్నారో ఆ కమిటీ మెంబర్లందరూ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పరంపరను ఇట్లే కొనసాగించాలని చెప్పి మీకు చివరికి ఒక మాట మనం చూస్తున్నాం. నరేంద్ర మోడీ గారి 12 సంవత్సరాల పరిపాలన తర్వాత దేశమంతా కూడా ప్రజానీకం వాళ్ళంతా వాళ్ళే స్పందించి 12 సంవత్సరాల మనం కళ్ళ ముందు పెడతా ఉన్నారు. చాలామంది ప్రజలు తెలంగాణలో కూడా అనుకుంటారు తెలంగాణ అప్పుల ఊపి నుంచి బయటపడాలి, తెలంగాణ తన పాత గ్లోరీని సంతరించుకోవాలి, తెలంగాణ ఒకనాడు దేశ చిత్రపటం మీద ఎంతో గొప్ప స్థానం ఉండెను, హైదరాబాద్ దాని గ్లోరీ ఏందో నాకు తెలుసు. కాబట్టి ఆ చరిత్రని పునరావృతం చేసుకోవాల్సిన అక్కర మనందరి మీద ఉందని చెప్పి తెలియజేస్తూ దీంట్లో పాల్గొన్న పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలుస్తున్నా. భారత్ మాతాకి, భారత్ మాతాకి, శివాజీ మహారాజ్ కి.